హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నువ్వు తీసుకున్న డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వకపోతే నీ అవసరాలకు ఆదుకునే ఒక మంచి మిత్రుడిని కోల్పోతావు. ఖచ్చితంగా ఆ ఇచ్చిన వాడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతావు. నీకు ఎంతటి కష్టం వచ్చినా ఆ మనిషిని ఇంకోసారి డబ్బులు అడగలేవు. ఒకవేళ సిగ్గు శరం లేకుండా నువ్వు అడిగినా ఆ మిత్రుడు ఉన్నా కూడా లేవు అని చెప్తాడు. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే మన ప్రతిబింబాన్ని చూసుకోగలం. అలాగే మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. కష్టాలు వస్తేనే తెలుస్తుంది మనం ఉండేవాళ్ళు ఏంటి అని, మనతో ఉండేవాళ్ళు ఎవరు, మనల్ని వదిలేపోయేవాళ్ళు ఎవరు అని. ఆపదలో ఆదుకున్న ఆప్తుడిని, బాధను పంచుకునే బంధువుని, సలహానిచ్చే సన్నిహితుడిని, నీ మేలు కోరే మిత్రుణ్ణి, నీకు ధైర్యాన్నిచ్చే ఆత్మీయుడిని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. ఎన్నడూ దూరం పెట్టద్దు. ఒక మనిషి మీద కోపం వచ్చినా, ఇష్టం లేకపోయినా భరించవచ్చు, కానీ అసహ్యం వేస్తే కష్టం. ప్రయాణం సాఫీగా సాగాలి అంటే అన్ని దారులు సక్రమంగా తెలిసి ఉండాలి. జీవితం సాఫీగా సాగాలి అంటే బంధాలన్నింటినీ అర్థం చేసుకోగలగాలి. దేవుడి గుడికి వెళ్ళండి, కానీ దేవుడి పేరుతో వ్యాపారం చేసే గుడికి మాత్రం వెళ్ళకండి. వ్యాపారం చేసే గుడికి వెళ్ళే కంటే 10 మంది పేదల ఆకలి తీరిస్తే ఆ గుడికి వెళ్ళేదానికంటే ఎక్కువ మోక్షం లభిస్తుంది. ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది. ఇంటికి దూరంగా ఉంటే నాన్న తోడు విలువ తెలుస్తుంది. అన్నీ దాటుకొని ముందుకు సాగితే జీవితం విలువ తెలుస్తుంది. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలుపెట్టు. అద్దాల మేడలో ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమే అని అనుకుంటారు. గుడిసెలో ఉన్న మనం ఇష్టపడేవారు నిజం చెప్పినా అబద్ధమని విలువ ఇవ్వకుంటే ఈ సమాజం మనిషిని ఎంత బాధపడతాం. మనిషి వెనుక ఉన్న మనల్ని ఇష్టపడే వాళ్లకు మనం పునాదులు లేని ఇల్లు, గాలి వానకి ఎలా అంతే బాధపడతారు. చెప్పుడు మాటలు వినడం వల్ల మరించినట్లయితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధతో చేసే పని శక్తిని పెంచుతుంది. బంధాలు కూడా కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. ఏదైనా సరే, నీకు చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు, అంత మంచిది. అది ఈ లోకంలో మోయలేని డబ్బు విలువైన సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తిరగడం కాదు. కొన్నిసార్లు చికాకులు గాయాల కన్నా కావాలనుకున్న వాళ్ళు చేసే గాయాలకు ప్రేమ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు. నాయకత్వం అనేది బలాన్ని బట్టి నిర్ణయిస్తే వారసులు అడవిని సింహాస్తులని ప్రేమించేది రక్త సంబంధంలో నువ్వు గొప్పగా విలువని అనుకోకు. ఆశయాన్ని గతంలో కంటే ఇప్పుడు బాగుంటే కుమారుడైనా కుమార్తె ఆశ పుట్టిన తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి అవకాశం పుట్ట నలుగురిలో వారు తలదించుకునేలా ఈ సృష్టి మొత్తం నిజం మీద నడుస్తుంది. గర్వంగా తలెత్తుకుని పడే అబద్ధాలను నమ్ముకొని ఆ తల్లిదండ్రులను నిజమైన ఆనందం. పిల్లల ఉన్నతే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం. ఓపిక తక్కువ ఉన్నవాడికి జీవితంలో ఈ 2 విషయాల్లో ఎక్కువ ఉన్నవాడికి ప్రమత్తంగా నిజాయితీ ఒకటి, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. రెండోది, ఎవరి ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలనేమో కానీ నీ గొంతు మాత్రం భరించలేడు. నీ మాట విలువ పెంచుకో. రేపు ఒక పని చెయ్యాలి, వాన చినుకులకి ఆనందంగా ఉరుములకు నిద్రపోయేవాళ్ళు రేపు నిద్ర లేస్తారో లేదో తెలియదు. మాట జారిన తరువాత క్షమాపణలు కంటే ఆశపడతారు. మాట అనే ముందు ఆలోచన చేయడం మంచి లక్షణం. జీవితంలో ఎలా గురించి సమాజం ఎలా ఉండకూడదో తెలుసుకోవటానికి, ఎందుకంటే ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరిని మన జీవితంలో గడిచిపోయిన అనుభవాలు ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేంత గొప్ప కుటుంబంలో గల వ్యక్తులు ఎన్ని గొడవలున్నా మన చుట్టూ ఎవరు లేరు. అందరూ కేవలం నటనలో ఆరితేరిన వాళ్లే. భార్యది అలాగే భార్యను బంధమంటే మాట్లాడితే గౌరవించాల్సిన ధర్మం భర్తది. కోప్పడితే భయం కలసోటిగా ఉన్నది ఉన్నట్టు కష్టం చెప్పకుంటే నీ ఓదార్చాలి ఉండడు. తప్పు చేస్తుంటే కసిరి సరే అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నవి మన అనుకున్న వారి వల్ల మనకు మాట్లాడు ఆనందమే కాదు, ఒక్కోసారి బాధ కూడా వస్తుంది. వీటన్నిటిని విలువ నిజానికి ఆ బంధం శాశ్వతంగా నిజం ఎప్పుడూ కఠోరమే.
కత్తిని ఎంతగా ప్రేమగా ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే రక్తం చిందించడమే తెలుసు. మూడో అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. అది ప్రేమైనా, నీవు ఎంతగా ప్రేమించిన స్నేహమైన వారికి చివరికి ఎదుటివారిని కష్టపడటమే ఏదైనా సరే. ధనంతో చేసేది సేవకుడిగా ఉండడం నేర్చుకుంటే నాయకుడి మనస్తత్వం లభిస్తుంది. 4 మంచి మాటలు కూడా ఎంత ఒదిగి ఉంటే వెలుగుస్థాయికి ఎదుగుతావు. కష్టం కూడా ఒక మంచి గురువు. వదిలేస్తే జారిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్పించి వెళ్తుంది. పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా. ఒక అబ్బాయి తాగుతున్నాడు అంటే మందుకి బానిసై కాదు. అది జీవితమైన లైఫ్లో బంధాలైనా మిత్రులైనా ఇంకేమైనా. కంటికి బంధాలు అన్ని కోసమో ఆసరా కోసమో అది చూసే మీకు స్వార్థం ప్రయోజనం ఆశించిన బాధను అనుభవించిన బంధాలు కొన్ని బాధ విలువ తెలుస్తుంది. అటువంటి బంధాలు దగ్గర సమయం నీది కానప్పుడు దూరంగా ఉంచుకో. మనసుకు చేరేగానే నీ విలువను తెలియచేస్తుంది. ఎంత ఇష్టంతో చేసే పని శక్తిని పెంచడానికి చేరుకుంటావు. కష్టంతో చేసే పని పుట్టినప్పుడు ఏడుస్తావు, అది జననం. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయటానికి ప్రయత్నం. ఈ రెండింటి మధ్యలో నీ ప్రవర్తన నమ్మకంతో చిన్న మందిని ఏడిపించకుండా సాధించవచ్చు. అదే జీవితం. నమ్మకం లేకుండా ఒకటి మాత్రం చేసినప్పటికీ నీది అయినది నిన్ను ఎప్పటికీ వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. మీరు డబ్బుని ఎంతైనా సంపాదించుకోండి, ఎంతైనా పోగొట్టు. మౌనం వెనుక మాటను అని మీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ నవ్వు వెనుక బాధను అర్థం చేసుకోండి. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. వదులుకోవడం పేదరికం దరిచేరినప్పుడు క్షణం మిత్రులు కూడా పట్టుకోవాలంటేనే దమ్ము ఉండాలి. అదే ధనవంతులైనప్పుడు తెలియని కూడా స్నేహితులు పంచుకోవాలి. మంచి మనసున్న చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. బాధల్ని బయటకు చెప్పుకో. ఎందుకంటే పెద్ద బాధ్యతలను వదిలేయడానికి చిన్న రంధ్రం చాలు. ఎంత కష్టం వచ్చినా ప్రేమించిన వాళ్ళని మోసం చేయలేవు. జీవితంలో పైకి ఎదగాలంటే సాధారణంగా అబ్బాయిలు వారి గురించి అని ఒక అమ్మాయి ఆలోచించడం మానేసి ఆ అబ్బాయి అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా పైకి ఎదుగుతావు. తనని తాను చిన్నబుచ్చుకోవడం అనేది కోపం, ద్వేషం, ఇతర బలహీనతల కంటే అందరితో నవ్వుతూ జీవించు. ఎందుకంటే ఈ జీవితంలో అంతకు మించి తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ ఈ సమాజంలో సహాయం కోరే ప్రతి ఒక్కడు అబద్ధముంచకాడు కాడు. నీకు నేనున్నాను కానీ సహాయం చేసి ఏదైనా చేస్తాను అనే స్నేహం నీకు ఉంది అంటే మనం చేసిన సహాయం చాలా చెప్పుకోకూడదు. ఈ రోజు పొందిన సహాయం అందరూ స్వార్థపరులే. అందుకే వాదించేవాడికి దొరికితే మాత్రం ఎంత తక్కువ స్పందిస్తే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, వేధించేవాడికి ఎంత దూరంగా ఉంటే నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. మోసం చేసే మనుషులకు చెడ్డ చేసినంత మాంసం తినే మృగాలు వారికి చెడ్డ చేయవలసిన మృగం ఒక్కసారి వాళ్ళే చెడు. కానీ మోసం చేసేవాడు ప్రతి కొలనులో నీటి ప్రశాంతత వాడికి అవసరమైనప్పుడల్లా మాత్రమే చెడగొట్టచ్చు. కాసేపు ఒక ఆడది నీకు నీరు తేరుకొని నిర్మలంగా ఇంటికి రమ్మన్నది కానీ రాయి మాత్రం వెళ్ళకు. ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ నువ్వు ఎవరికైనా చెడ్డ మనిషి ఎప్పటికీ చెడ్డవాడిగానే మిగిలిపోతాడు. తప్పంతా నీదే, దానికి తగ్గ శిక్షను ఏమీ లేనట్టు తప్పు నీ మీదకి నెట్టివేసి ఒకరి గురించి నువ్వు తప్పుగా మాట్లాడే ముందు ఎందుకంటే నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒక స్త్రీని కలిసే ముందు మగవాడు నీలో కూడా ఏదో ఒక గురించి మాత్రమే ఆలోచకుండా దొరుకుతుంది. కానీ స్త్రీ మాత్రం అతని విజయాన్ని నీకంటే చిన్న వాళ్ళు కలిసిన సమయంలో ఎవరికైనా దొరికిన తర్వాత తీసుకొని పైకి వస్తారు. ఎలా తప్పించుకోవాలో అన్న ఆలోచన వాళ్ళతో పంచుకో. ముందుగా ఎలా అధిగమించాలో వాళ్ళే నీకు నేర్పిస్తారు. పైకి కనిపించిన ఎదుటివాడు మంచివాడో ఏ ఒక్కరి జీవితం ఉండదు. కొందరు నటిస్తారు, కొందరు నెట్టుకొస్తారు, అంతే. ఎందుకంటే ఎవరి మాటలైనా మనసైనా పరిపూర్ణంగా మాట్లాడాలి అంటే లేకపోతే ఎదుటి మనిషి మీద నమ్మకం, ఎదుటి వారికి అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం నువ్వు పాటిస్తున్నావో లేదో ఆలోచించకూడదు. మనిషికి రెండేళ్లకినప్పుడే నువ్వు చెప్పే మాటలని విలువ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి చూస్తూ నిలబడిపోతే జీవితకాలం కూడా సరిపోదు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. అడుగు కాలం తర్వాత అయినా సరే మొదలు మనిషి చేసిన మంచి చెడు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సింది. ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేసి నడిచిన దూరాన్ని మనసులో ఉంచుకొని బాధపడుతుంది, కానీ నడవాల్సిన దూరం భారం అవుతుంది. ఆమె ఒకరికి గడపాలి అంటే నిజంగా ప్రేమించలేదు అని అర్థం.
అతను చేసిన మోసం వాళ్ళు మరిచిపోయింది వాళ్ళు చెప్పాలని రూల్ ఏమీ లేదు. జీవితంలో ప్రేమ అనేది లేదు అని, టైం వచ్చి బాధే విలువను కాలమే నిర్ణయం చేసుకుంది అని అర్థం. సమాధానం తప్పకుండా ఏదో అన్నారని మనకిష్టమైన వాళ్ళని వదులుకోవడం వాళ్ళని మంచి చెడ్డలను తెలుసుకోవడం నేను నిర్ణయమే కావాలి. జీవితంలో ఎప్పుడూ ఎవరి అభిప్రాయమో నేను నిర్ణయం వారు మన జీవితం నుండి జరిగింది జరుగుతున్నది జరగబోయే ఎంత మన మంచికే అనుకో. నిజానికి మించి మన వాళ్ళే నిజమైన ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. మనం ఒకరిని జీవితం అనేది ఒక నది, వారిలోని మంచితో పాటు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో స్వీకరించగలం, ఊహించలేం. అప్పుడే తిరిగే ప్రతి మలుపు మంచిదైనా అవ్వచ్చు, బలంగా చెడ్డదైనా ఉంటుంది. మనం మాత్రం ప్రతి క్షణాన్ని లోపం లేని వ్యక్తి. ఎందుకంటే ఎవ్వరూ ఒక్కసారి ముందుకు వెళ్ళాక వెనుతిరగడం ప్రతి ఒక్కటి డబ్బుతో కొనగలం అనుకుంటాం. నువ్వు వెళ్లేదారి నిజాయితీగా, కానీ ఎన్ని నారు పోసిన భగవంతుడే లేని నీరు పోసి నీ జీవితాన్ని అవే అనుభూల బాటగా మారుస్తాయితలు. గడిచిపోయిన నిన్న వారి కంటే తెలియని రేపటి కంటే వారికి గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైన. మనం మాట్లాడితే గాని ఏ విషయంలోనూ ఎవరి మీద వదిలేయడం ఉత్తమం. ఒక్కసారి నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే అక్కడ నీ బంధం. అదే సాయం పదే పదే అడిగితే చేతగాని తన నీ స్థాయిని చూసేంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. మర్యాద ఇవ్వని వారి ఇంటికి అప్పుడు నీ మీద నీకు నమ్మకం, వ్యక్తిత్వం లేని వారి ఇతరులకు గౌరవం పెరుగుతుంది. నీకు విలువ ఇవ్వని వారితో సంపాదన తక్కువ ఉన్నా కడుపు నిండా నోరు అదుపులో అందంగా జరిగిన వాటిని మర్చిపోయిన జీవితం, జరుగుతున్న వాటిని గమనించాలి. ఆస్తులు లేకపోయినా జరగబోయే వాటి బంధాలుగా ఉండాలి. ఉంటే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో, నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలో ఈ రోజు ఉన్న కష్టం రేపటి ఓటమిలో ఊరిమి ఉంది. కష్టలక్ష్యాలు అనేవి వచ్చిపోయే నిదానంగా ఆలోచిస్తే అన్నింటి ఉన్నది ఒక్కటే సమాధానం ఉంది. నలుగురితో కలిసిమెలిసి నవ్వు, నిన్ను చూసి నవ్వేవారు నవ్వుతూనే ఉంటారు. నవ్వడానికి లేదు, ఏడుస్తూ. కానీ నవ్వడం మర్చిపోతే మన వెనకాల గోతులు తవ్వేవారు తవ్వుతూనే ఉంటారు. కానీ అందుకే నీవు విజయం సాధించిన రోజు నవ్విస్తూ నిన్ను పొగడటానికి వాళ్ళే ముందుంటారు. వ్యక్తిత్వం లేని మాట, మానవత్వం లేని వారి ప్రేమ, స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే జీవితంలో విషాదమే మిగిలేది. మనశ్శాంతి అనేది మనీతో రాదు, మనసుకు నచ్చినది మాట్లాడితే మనసారా వస్తుంది.